ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రాళ్ల దాడి పిరికి పంద చర్య అని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. వరద బాధితులను ఆదుకోవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రోటోకాల్ ఉంటుందని, ఏ హోదా లేని నాయకులకు ప్రోటోకాల్ ఉండదని తెలిపారు. హరీష్ రావు మీద అటాక్ చేస్తారు. ఏం దుర్మార్గమైన పరిస్థితి! అరే, ప్రజలను ఆదుకోవడానికి పోయినటువంటి వ్యక్తిని అటాక్ చేసిరు. ఇదంతా ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య తంత్రి నువ్వు ముఖ్యమంత్రివా, ముఖ్య తంత్రివా? తంత్రి వ్యవహారం నడుపుతా ఉన్నారు. ప్రజలంతా విసుక్కుంటా ఉన్నారు. రేపు అవకాశం వచ్చిందా ప్రజాక్షేత్రంలో కూడా మా విలువేందో తెలుస్తుంది. మీకు మేమేందో మా వాళ్ళు ఏందో అనేది చూపెడతారు. రేపు ప్రజాక్షేత్రంలో రేపు చూసుకుందాం. ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ఉంది. ఎందుకే మీకు అంత అహంకారం? ఆయన ఇన్ఛార్జ్ అంటాడు, ఇక కానీయా అంటాడు. కానిచ్చుడు కాదు ఆయన. 5 ఏళ్ల తర్వాత నీ పరిస్థితి ఏందో, ఎవరి పరిస్థితి ఏందో రేపు. ఇప్పుడు టికెట్ వస్తుందా రాదా నీదేందో. కాంగ్రెస్ పార్టీ అది ఏమనుకుంటున్నారు? రాజకీయ పార్టీ అది. ఏది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు.